మీరు తీసుకొచ్చారు సార్ పిల్లల్ని, మీరే ఇవ్వాలి టీచర్లని. ఓకే, దానికి కూడా వాలంటీర్లను ఇచ్చినాం. అప్పటి నుంచే ఈ స్కూళ్ళల్లో వాలంటీర్ వ్యవస్థ కూడా వచ్చింది. ఎందుకంటే అంటే స్ట్రెంత్ పెరిగినాక పిల్లలకు చదువు ఏదో మావాడు బడికి పోకపోతే గొర్రెల కాడికి పోయినప్పుడు ఒక టాలెంట్ ఉండే, బడికి పోయి వేస్ట్ అయ్యండి అని అనొద్దు కదా మళ్ళీ పిల్లలకి. అందుకని ఆ వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాళ్ళలో చేయాలి. తర్వాత గదులు కావాలి, అక్కడనే స్కూల్ స్ట్రెంత్ అప్గ్రేడ్ చేసుకుంటూ పోవాలి. అంటే గవర్నమెంట్లో ఒక సిస్టమ్ ఉంది, కమ్యూనిటీ అప్గ్రేడ్ చేసుకుంటూ పోతే అక్కడ వసతులన్నీ సమకూర్పాల్సింది వాళ్ళే, కమ్యూనిటీ చేయాలి. దానిని ఓన్లీ అగ్రిమెంట్ అంటే ఓకే అని చేసేది వాళ్ళ బాధ్యత. అది టీచర్స్ రావాలన్నా గదులు రావాలన్నా 3 to 5 years పడుతుంది. అప్పటి వరకు కూడా ఆ బాధ్యత మేము తీసుకుంటాం. అంటే మేము అంటే ఎవరి తరఫున, కమ్యూనిటీ తరఫున, ప్రజల పక్షాన మేము తీసుకుంటాం. దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటా ఇట్లా తీసుకొని వచ్చినాం. ఇవన్నీ జరుగుతున్న క్రమంలో 20 ఏళ్ళ తర్వాత మాకు మళ్ళీ ఒక దుస్సంఘటన అనొచ్చో, లేకుంటే మా కళ్ళ ముంగట మాకే ఒక ఈ వ్యవస్థలో లోపాలో ఏందో తెలియదు. పేరెంట్స్ బాధ్యత, అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీది. ఈ రెండు కూడా ప్రభుత్వమే ఇవ్వాలని కోరుకుంటాం మేము. ఆ రెండు కూడా ఉచితంగానే అందాలి అందరికీ అనేది కోరుకుంటాం. విద్య, వైద్యం ఈ రెండు. ఎందుకంటే చాలా మట్టికి ఏందవుతుందంటే మన ఊర్లో ఉన్న వాళ్ళు కొంచెం 10th, ఇంటర్, డిగ్రీ చదువుకున్నాడు ఎవడు ఊర్లో ఉండట్లేదు. ఎందుకంటే ఉపాధి అని బయటకు వస్తుంది. అట్లా వచ్చిన దాంట్లో భార్య సంపాదన అంతా పిల్లల ఖర్చులకి, అంటే ఎడ్యుకేషన్ కోసం. తర్వాత భర్త సంపాదించేది ఆరోగ్యానికి సగం పోగా ప్రతి నెల అప్పులు ఇవి చేసుకుంటా గడుపుతున్నారు. కానీ మనకు ఉచితంగా వచ్చేటటువంటి పాఠశాలను అన్న కట్టే దాంట్లో 10% ఎవరికి వాళ్ళు. ఏం అలాంటి డోనర్స్ అవసరమే లేదు యాక్చువల్గా అట్లా ఆలోచిస్తాం. ఎందుకంటే ప్రభుత్వం స్కూల్కి మంచి శిక్షణ పొందినటువంటి ఉపాధ్యాయులు ఇస్తుంది, మంచి వసతులు కల్పించినటువంటి గదులు ఉంటున్నాయి, అన్నీ ఉంటున్నాయి. పిల్లలు లేనప్పుడు ఏమైతాయి అవి ఏమైతాయి అంటే కొన్ని నెలకి, సంవత్సరానికి కొన్ని లక్షల రూపాయలు ప్రభుత్వం మన ఊరికి ఇస్తున్నప్పుడు మన ఊరు నుంచి ఉల్టా కూడా మనం ఇస్తున్నాం ప్రైవేట్ వాళ్ళకి. 50 లక్షల నుంచి 1 కోటి రూపాయల దాకా బయట. అంటే వచ్చేదానికంటే కూడా మనం ప్రభుత్వం ఇచ్చేదానికంటే రెట్టింపు బయటకి ఇస్తున్నాం. అరే మా కన్నమ్మ కంటే 20 ఏళ్ళ కిందట చూసిన చరిత్ర మళ్ళా తిరోగమనం అయింది. ఉన్నోనికి చదువు లేనోడు మళ్ళా పనికి పోయాల్సినటువంటి పరిస్థితి ఇంకో 4-5 ఏళ్లలో వస్తుందేమో. అంటే ఎందుకు పేరెంట్స్లో ఉన్నది. ఆ ఎల్లా చదివించే పిల్లల స్కూల్కి నన్ను పంపించాలి. నేను నా స్టేటస్ ఏంది, ఇంకా ఏదన్నా ఫీజులు ఎక్కువ ఉన్నదా, పిల్లల్ని ఎక్కువ హింసించే స్కూల్ ఏదైనా ఉన్నదా, దానికి నేను పెట్టుబడి పెడతా. ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అనుకుంటే ఎల్లలు లేని చదువులు, గోడలు లేని చదువులు ఉండాలి. ఆయన కలలు కన్నాడు. ఒక చెట్టు కింద అయినా చదువు నేర్చుకుంటారు. చదువు అంటే పుస్తకాల్లోనే లేదు. ప్రకృతిని చూసి, ఎదుటోళ్ళ పిల్లల్ని చూసి, కుక్కను చూసి, బర్రెను చూసి